గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ 30 డేస్ ఛాలెంజ్ కి మీ అందరికీ స్వాగతం. ఐఎమ్ రియల్లీ సారీ, కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నిన్న నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో చేయడం లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ వీడియో చేయడం కుదరలేదు. ఈరోజు సాఫ్ట్వేర్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు కాంబినేషన్ తీసుకుని వచ్చాను. ఫ్రెషర్స్ కి మాత్రం చాలా యూస్ఫుల్. అండ్ దానికన్నా బిఫోర్ చాలా మంది నాకు అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ మీద సార్ ఏం చేయాలి, ఎలా చేయాలి. చూడండి, ఫ్రీ జాబ్స్ కోసం నేను కంటిన్యూగా మీకు రెగ్యులర్ గా మీ పోస్ట్ పెడుతున్నా, వీడియోస్ చేస్తున్నా. నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది తెలుసు, సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు కంటిన్యూగా వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారు, నేను దీంట్లో ఫాలో అవుతున్నా, దాంట్లో ఫాలో అవుతున్నాను. చూడండి, ఒక కంపెనీ వాడు మాకు ఏంటంటే ఒక కంపెనీ వాడు మాకు ఇచ్చారనుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్, క్యాండిడేట్ మీద ఇంత సో అండ్ సో అనేసి ఒక పేమెంట్ ఇస్తాడు. ఆ పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఆడు జెన్యూన్ కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అని మాకు నమ్మకం ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కుప్పల్ వేకెన్సీస్ పంపించేస్తాం. పంపించండి, ప్రాబ్లం ఏంటలేదు, ఫుల్ గా పంపించండి. కొన్ని ప్లేస్మెంట్ వాళ్ళు మాకు ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ టైప్. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ క్యాండిడేట్ నుంచి పేమెంట్ రావాలి సార్, క్లయింట్ అయితే మాకు ఏంటి అమౌంట్ ఇవ్వట్లేదు. సో క్యాండిడేట్ నుండి ఏదైనా పేమెంట్ ఉంటే అది కూడా జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే ఇక్కడ మేము మధ్యవర్తి అవుతాం. ఎవరికైనా ఏంటంటే ఒకరి దగ్గర అమౌంట్ తీసుకున్నా ఏం చేస్తున్నా ఇచ్చేవాడు బాగానే ఉంటాడు, తీసుకున్నాడు బాగానే ఉంటాడు, మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు కదా, ఆ రిస్క్. సో ఇక్కడ కూడా జెన్యూన్ గా ప్రొసీడ్ అయిన చోట, కొందరికి అప్రోచ్ అయిన చోట దానికి పబ్లిష్ చేయడం అవుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కుప్పులు ఉన్నాయి, పెయిడ్ సర్వీస్ కుప్పులు ఉన్నాయి. ఆప్షన్ మీది. ఎవరు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేయాలండి, పెయిడ్ వద్దని చెప్పరు. ఎవరు కూడా మీకు పెయిడ్ వేయాలండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్పరు. ఇదంతా సింపుల్. ఇట్స్ ఆప్షన్ ఇస్ యువర్స్. పెయిడ్ అయినా ఫ్రీ అయినా రెండు సమానం ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ శాలరీ ఇవి రెండు ఈక్వల్ గా ఉంటది. ఏది ముందు ఏది వెనకాతల పక్కన పెడితే వర్క్ ఫ్రమ్ హోమ్ స్పెషల్లీ డేటా ఎంట్రీకి హై లెవెల్ డిమాండ్ చాలా హై. ప్రతి ఒక్కరికి కావాలి స్వామి. మీరు మీకు అనుకుంటున్నారు మీరే ఒకళ్ళు అనేసి. నా దగ్గర వచ్చి చూడండి, నేను వాట్సాప్ లో స్టేటస్ పెడతా, స్వామి ఒక 200 ఉన్నారు, 300 ఉన్నారు, పెండింగ్ వాట్సాప్ లో ఉన్నారు, వెంటనే రిప్లై రాకపోతే ఫీల్ అవ్వద్దు అనేసి నేను వాట్సాప్ స్టేటస్ లో, నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ లో ఉండే వాళ్ళు తెలుస్తూ ఉంటది. ఒక 200 300 చూస్తారు, ఇన్ని మెసేజ్ ఎలా వస్తున్నాయి సార్ కనేసి. మీరు ఒకలే కాదు కదా. మా వాట్సాప్ పక్కనటండి, నా యూట్యూబ్ లోనే 65,000, 65,000 హాఫ్ తీసియండి. 30,000 లోని ఇంకో హాఫ్ తీసండి, 15,000 దాంట్లో ఇంకో హాఫ్ తీసండి, 7,000 దాంట్లో ఇంకో హాఫ్ తీసండి, 3,500. వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెడితే, అంటే నాకు ఉన్న సబ్స్క్రైబర్ లోని 1/3 కూడా నాకు మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడానికి అరుణ్ కుమార్ ఒక్కడే కాదమ్మా. టైం పడుతుంది, ఒకసారి రిప్లై లేట్ అవుతాయి. బాధ మాత్రం అస్సలు పడద్దు, నేను రిప్లై ఇస్తా. ఓకేనా? వాట్సాప్ చాలా మంది అడుగుతున్నారు, సార్ కాంటాక్ట్ నెంబర్. మొన్న గూగుల్ మీట్ లో కూడా ఒక అబ్బాయి అన్నారు, సార్ కాంటాక్ట్ మీ నంబర్ మాత్రం ఉంది కానీ ఇక్కడ ఎంతమంది అడుగుతున్నారు సార్ అరుణ్ సార్ కాంటాక్ట్ ఇవ్వండి అనేసి. కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత నేను టైంకి రెస్పాన్స్ అవ్వకపోతే, మీ మెసేజ్ కి మీ క్వెర్రీకి నేను టైంకి రెస్పాన్స్ అవ్వకపోతే మీరు బాధపడతారు. అది మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఒక్కొక్కసారి నా కాంటాక్ట్ పర్సనల్ గా నేను షేర్ చేయను. ఎనీవేస్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఓకేనా, దయచేసి వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగండి. రిప్లై టైంకి రాకపోతే బాధపడకూడదు. ఓకేనా? మీ మంచి కోసం నేను కోరుకున్నా. 30 డేస్ ఛాలెంజ్ లోని మీ లైఫ్ లోని చాలా మంది చెప్తున్నారు, సార్ నా లైఫ్ చాలా మార్పు ఉంది సార్, సెకండ్ ఇన్కమ్ వస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది సార్, నా శాలరీ రేపు రాకపోయినా నాకు టెన్షన్ లేదు సార్, ప్రతిరోజు ఎంత అమౌంట్ నాకు జనరేట్ అవుతుంది అనేసి కొందరు మెసేజ్ పెడుతున్నారు. మీ లైఫ్ లోని మార్పు అయ్యి యాక్షన్ తీసుకున్న వాళ్ళు లైఫ్ లోని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆంటీలైనా అంకులైనా మీ లైఫ్ లోని ఇంత మార్పు వచ్చి నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు. మీ లైఫ్ లో 30 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ఇంపాక్ట్ అయితే నా లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ అయింది తెలుసా? మొన్నటి వరకు నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్, హెచ్ఆర్ వేరే కంపెనీ, ఐటీ సాఫ్ట్వేర్ లోని, ఫార్మాలోని వాళ్ళు హెచ్ఆర్ అంతా ఫోన్లో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కంపెనీ యజమానులు మాట్లాడుతున్నారు నాతోటి. ఎస్, సిఇఓస్ అండ్ ఫౌండర్స్ నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఇది నా లైఫ్ లోని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సార్ నా కంపెనీకి యాజ్ ఏ హెచ్ఆర్ మేనేజర్ గా రండి సార్, వీ నీడ్ యువర్ హెల్ప్. చూడండి, ఒక పని చేయడం మొదలెడితే నేను ఆ పని ఆపను మధ్యలో. 30 డేస్ కాకపోయినా 300 వర్కింగ్ డేస్ కూడా తీసుకుని వస్తాను. 300 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్. బికాజ్ సక్సెస్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా చేయాలి సార్, ఏం చేయాలి సార్ అడిగేవాడికి ఇది నా ఛాలెంజ్ వీడియో కానే కాదు.
కానీ అమ్మ ఏదైనా చెయ్యాలి అనుకున్న వాడికి, చాలా మంది అంటున్నారు సార్ మేము ప్లాన్ చేస్తాం సార్, మేము యాక్షన్ తీసుకుంటాం, ప్రిపేర్ కూడా అవుతాం, కానీ ఫెయిల్యూర్ అయిపోతాం సార్, మధ్యలో డల్ అయిపోతాం, మాకు అర్థం కాదు, కొంచెం టిప్స్ ఇవ్వండి. ఒకే ఒక టిప్ అందరు కల్పిస్తా, ఒకే ఒక టిప్. నా ఫార్ములా ఫాలో అవుతారా? నమ్మకం ఉంటే నా ఫార్ములా ఫాలో అవ్వండి ప్లీజ్. నా నీడ, నా షాడో, నా నీడ కూడా తెలీదు నేను ఏం ప్లాన్ చేస్తున్నానని. ఎస్, నా ప్లానింగ్ నా ఫ్యామిలీ వరకు కాదు, నా నీడ కూడా తెలీదు నేను ఏం ప్లాన్ చేస్తున్నాను అనేసి. ఏదైనా ఏమైనా అరే నేను చేయబోతున్నాను అనుకుంటున్నా, ఆర్కే బీచ్ కొనుద్దాం అనేసి ఏదో డొక్కు ఆన్సర్ ఇస్తా. నా రియాలిటీ తెలీదు ఎవరికి, ఏం చేయబోతున్నాను, నా ప్లాన్స్ ఏంటి, నా గోల్ ఏంటి, నా అచీవ్మెంట్ ఏంటి అనేసి ఎవరికి చెప్పను. ఇక్కడ వరకు ఉంచేస్తా, ఇక్కడ వరకు తాను. ఎందుకంటే నేను చెప్తే మీరు అనుకుంటున్నారు సార్ మీరేంటి సార్ ఎలా ఇంత పొజిషన్లో ఉంటే ఎలా మాట్లాడతారు. నేను డిస్టిల్కి జడుస్తా, ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను డిస్ట్కి జడుస్తా. ఎవరికైనా నేను రివీల్ చేసేస్తే, ఫ్యామిలీ అని కాదు, ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్, అప్పట్లో డాడీ మమ్మీ అని కాదు, రివీల్ చేయడానికి నేను జడుస్తా. నా పర్సనల్ సీక్రెట్స్ నేను రివీల్ చేయడానికి జడుస్తా. ఎప్పుడు తెలుస్తుంది అంటే రిజల్ట్ ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోతే ఆటోమేటిక్ తెలుస్తుంది. ఓరు ఇది ఎప్పుడు ప్లాన్ చేస్తావురా, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ నా పాప బర్త్డే నుంచి మొదలెట్టాను నేను. డాక్టర్ ఏం చేస్తాడు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వాడి చేతిలో ఉన్నది. హోటల్ వాడు ఏం చేస్తాడు, 10 మందికి ఫ్రీ భోజనం ఇవ్వచ్చు. డబ్బులు ఉంటే వాడు ఏం చేస్తాడు, 10 మందికి డబ్బులు పంచవచ్చు. హెచ్ఆర్ ఏం చేస్తాడు, ఒక 10-20 మందికి ఫ్రీ జాబ్ ఇవ్వడం తప్ప. నా పెట్టే లింక్స్, నా పెట్టే జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్సర్, రిక్రూటర్గా, బ్యాంక్లో ఇన్సూరెన్స్ ఏజెంట్గా, అడ్వైజర్గా, ఏదైనా అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. పెయిడ్ సర్వీస్ వేరే, అది మీరు తీసుకుంటారా లేదా అది వేరే ఆప్షన్, ఓకే ఫైన్, ఇట్స్ యువర్ చాయిస్. అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా పాప బర్త్డేకి ఏంటి, రిక్రూటర్గా ఏం చేయగలను, 10 మంది ఫ్రీగా జాబ్ ఇప్పిస్తాను, అంతేకాని చేయగలను నేను. ఎవరైనా అదే చేస్తారు కదా, నా దగ్గర చేతిలో ఏంటుంది, జాబ్స్ ఉన్నాయి, నేను ఇప్పించగలనికి ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్, లేడీస్, అక్కలు చెల్లెళ్ళు చాలా మంది సార్ నాకు కావాలి సార్, నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకపోతున్నా, మంచి ఆప్షన్స్. ఇంత చెప్పినా కూడా చాలా మంది పని సోది అంటే, సోది అనుకున్న వాడికి సోది అనుకోండి. కానీ ఒకటి చెప్తున్నా, బాగా చదువుకుంటేనే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు, మీరు లైఫ్లో రిచ్ అవుతారు, మీ లైఫ్లోని కావాల్సిన అన్ని దొరుకుతాయి అనుకుంటే, బాగా చదువుకొని ఈ రోజు పాఠాలు చెప్పే టీచర్ బెంజ్ కార్లో రావాలి కదా స్కూల్ కాలేజ్కి. కార్లో, స్కూటర్లో, బైక్లో వస్తున్నారు ఎందుకు? బాగా చదువుకొని పాఠాలు చెప్పేంత లెవెల్కి ఎదిగారు కదా, మరి బెంజ్ కార్లో రావాలి కదా. ఇట్ మీన్స్ దట్ చదువే నీకు రాజు అలా చేస్తుందని ఏంటి లేదు. యాక్చువల్లీగా మన ఇండియా పొజిషన్ ఎలా ఉందంటే, ఎంత బాగా చదువుకుంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. చదువులేని వాడైనా షాప్లో, షోరూంలో, మాల్స్లో పనిచేసుకుంటున్నాడు, కానీ చదువు ఉండేవాడే ఖాళీగా ఇంటికాడ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండోది, పూజలు పునస్కారాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి, దేవుడికి ముక్కుంటే ఉద్యోగాలు వస్తాయి అనేసి నేను నమ్మను. నేను దేవుడికి నమ్ముతా, బాగా నమ్ముతా. కానీ దేవుడికి నమ్మినంత మాత్రం నాకు ఉద్యోగం వస్తే నా డిగ్రీలో MBA చేయాల్సిన అవసరం లేదు, వీడియోస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒక అమ్మాయి కొంచెం కళ్ళు తిరిగేసి ఫీల్ అయింది. యాక్చువల్లీ నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఏది, పెన్ సెట్. సార్ మీరు బుక్ పెన్ అంటారు కదా సార్, ఇది మీకనే ఒక పెన్ సెట్ ఇచ్చింది, జెల్ పెన్, బాగుందనేసి తీసుకున్నా. అమ్మాయి పెన్ సెట్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఏంటంటే సార్ ఉపవాసం చేస్తున్నాను సార్, MNCలోని దగ్గర పడింది సార్, ఫైనల్ రౌండ్ దగ్గర పడింది, ఇన్ఫోసిస్లోని ఉపవాసం చేస్తున్నాను సార్, సక్సెస్ఫుల్ అయిపోతా అంటే, ఒక మాట అంటాను, దేవుడి పేరు మీద ఉపవాసం చేసే వాడికే దేవుడు ఇంప్రెస్ అవుతాడంటే, దేవుడు మెట్ల పైన కూర్చొని పేదోళ్ళు ఏ పూట దొరుకుతుందిరా బాబు అని తెలియని ఉపవాసాలు బతుకుతున్నారు, దేవుడు వాళ్ళ మీద బాగా ఇంప్రెస్ అయ్యి వాళ్ళ లైఫ్ బాగా చేయాలి కదా. మరి రోడ్డు మీద ఎండకి వానకి ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మన ఒంటికి ఎక్కువ కష్టపడితే దేవుడు ఇంప్రెస్ అవుతాడా? ఏ దేవుడు నాన్న? మన ఒంటికి ఎక్కువ కష్టం పడి మోకాల మీద నడిచి చేతులతోటి దీపం వెలిగించి ఒక పూట మానేసి దేవుడు బాగా ఇంప్రెస్ అవుతాడా? ఏ దేవుడు నాన్న? దేవుడు అంటే మన మదర్ ఫాదర్ లాగా. నువ్వు తినకపోతే మీ మదర్ ఫాదర్ హ్యాపీగా అవుతారా? మరి దేవుడు ఎలా హ్యాపీగా అవుతారు? నువ్వు పూట పస్తుంటే నీ అమ్మ నాన్నగారు హ్యాపీగా అవుతారా? మరి దేవుడు ఎలా హ్యాపీగా అవుతారు? నువ్వు ఫీల్ అవుతున్నావు. ఎవరు చెప్పారు గొట్టంగాడు? అలాంటి విషయాల్లోనే నేను దేవుడికి ప్రేయర్ చేస్తా, దేవుడికి మొక్కున్నాను సార్, మంచి జాబ్ రావాలి, మంచి కెరియర్ రావాలి, అలాంటి విషయాలు ప్లీజ్, అలాంటి విషయాలు మీరు చేయకండి. నాకు నా వరకు తేకండి, నాకు గేర్లెక్సిపోద్ది, నాకు ముక్కు మీద కోపం.
చాలా మంది అంటారు సార్, ఏంటి సార్ మీరు కూల్ గా సాఫ్ట్ గా హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ వీడియో చేయవచ్చు కదా సార్, ఎందుకు సార్ మీ వీడియో అంతా కంపు చేస్తారు, మాటలు అలా ర్యాష్ గా మాట్లాడి. నాకు నవ్వు రాదువే, నా కామెడీ ఉంటుంది ఆ వీడియోలోని, అంత లైట్ తీసుకోకు. కానీ కెరీర్ కోసం మాట్లాడినప్పుడు చాలా సీరియస్ గా చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడతా. అసలు కెరీర్ కోసం కదా సిల్లే, డబ్బులు ఇచ్చే చోట ఎందుకురా నేను నవ్వాలి, ఎందుకు నవ్వించాలి? తాడు తీస్తా, ఇది తాడు తక్కువ. నాకు వాట్సాప్ లో ఉన్నారు, ఎలా కాస్తున్నారు నాకంటే అలా కాస్తున్నారు క్యాండిడేట్స్. మీరైతే యూట్యూబ్ చూస్తున్నారు, వాట్సాప్ లో కాంటాక్ట్ చాలా మంది లేరు. వాట్సాప్ లో కాంటాక్ట్ వాళ్ళు ఎలా కాస్తున్నారు అంటే అలా కాస్తున్నారు. సార్ తిట్టకండి సార్, ఇంకోసారి ఇంటర్వ్యూ పంపించండి, క్లియర్ చేస్తాం ప్లీజ్. సక్సెస్ అవ్వలేదా, ఇంటర్వ్యూ పంపిస్తా, సక్సెస్ అవ్వలేదా అంటే కడిగేస్తా. అలా కడగను, మొత్తం మ్యాటర్ అంతా మెటీరియల్ అంతా ఇచ్చేసి పంపిస్తా. అరే నాన్న చదువుకొని వెళ్ళరా అనేసి. సక్సెస్ఫుల్ అవ్వలేదా అలా కడగను. నేను అస్సలు ఏ యాంగిల్ మంచోడు కాదు ఆ కెరీర్ విషయంలో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు సాఫ్ట్ గా హ్యాపీగా జాలీగా. సార్ అందరు హెచ్ఆర్స్ అలాగైనా సార్ మాట్లాడుతున్నారు, అందరు హెచ్ఆర్స్ యూట్యూబ్ చేస్తున్నారు బే, కాదు కదా. మరి నేను చేస్తున్నాను మీ గురించి. టీచర్స్ తిట్టరా నీకు పరీక్షల్లోనే ఎగ్జామ్ తక్కువ వస్తే? మరి నేను తిడితే తప్ప ఏంటి వచ్చింది? నీ కెరీర్ కోసం తిట్టే రైట్స్ నాకు ఉంది. నువ్వు నా దగ్గరకు వచ్చావు, సరే కెరియర్ చూడండి సార్ అనేసి, నీ కెరియర్ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినప్పుడు నాకు తిట్టే రైట్స్ ఉంది కాబట్టి తిట్టినా. కాయిస్తే కాయండి అంటాం కదా. పక్కకెళ్ళి చూడండి, ఎవరికి బాధ పెట్టించే విషయాల కోసం నేను మాట్లాడను. సోదెక్కువ అనుకున్న వాళ్ళు ఏదైనా సోదెక్కువే. నేను ఇక్కడ సినిమాల కోసం, షికారు కోసం, ఆర్కి బీచ్ కోసం, అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం మాట్లాడను. ఓన్లీ ఫర్ కెరియర్ మాట్లాడతా. నా మెయిన్ టాపిక్ స్టార్ట్ అయ్యే ముందు 10 నిమిషాలు మీతోటి ఇంటరాక్ట్ అయ్యి ఇది అలా మాట్లాడేసరికి ఆ విషయాలతోటి మీ లైఫ్ బాగుపడితే ఇట్స్ మోర్ ఇనఫ్. సినిమాలకి షికార్కి మాట్లాడి అమ్మాయిల కోసం ఆంటీల కోసం మాట్లాడే నాకు ఓపిక లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకేనా? కెరియర్ ఈజ్ కెరియర్. ఫన్గా చేయమంటే ఫన్ షార్ట్స్ చాలా చేస్తుంటా. ఇప్పుడు పాప స్కూల్ ఓపెన్ అయింది, పాపకి దింపడం ఎక్కడ అవుతుంది కాబట్టి నేను బయటకు వెళ్ళట్లేదు, అవుటింగ్ చేయట్లేదు. ఇక్కడ సిఎంఆర్ సెంటర్కో బీచ్కో మేము తిరగట్లేదు. కొంచెం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి స్కూల్, హౌస్, ఆఫీసు, యూట్యూబ్ ఇంతవరకు పెట్టా. సరదాగా ఉంటే నా అంతా చిత్తినిగాడు ఎవ్వరు ఉండడు. నా ఫ్రెండ్స్ కానీ ఎదవాళ్ళు యూట్యూబ్ వీడియో చూస్తూ ఉంటే నవ్వుతారు, ఈ మాటకి నవ్వుతారు. నా అంత చిత్తినిగాడు ఎవరు ఉండడు పక్కా. కాబట్టి అక్కడ పద్ధతులు అక్కడే. ఏంటంటే సదర్లాండ్ కంపెనీ వాళ్ళు తీసుకొని వచ్చారండి వర్క్ ఫ్రమ్ హోమ్, మంచి ఆపర్చునిటీ. ఎక్కువ తక్కువ చూడకండి. యాక్చువల్గా మంచి ప్యాకేజ్. సదర్లాండ్ అని తక్కువ ప్యాకేజ్ ఉండదు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. అర్థమైందా? ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్. డార్లింగ్స్, పెన్ పేపర్ ప్లీజ్. నా గురించి, నీ గురించి, ఈ పక్కింటి వాళ్ళ గురించి, నేను నమ్మిన ఆంటీ గురించి పెన్ పేపర్ ప్లీజ్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, సదర్లాండ్, ఆర్డర్ మేనేజర్, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఫీమేల్ క్యాండిడేట్స్ ఫీల్ అవ్వద్దు నాన్న, తెస్తాను రేపు, మళ్ళీ తెస్తాను, మంచిది. ఓకేనా? మేల్ క్యాండిడేట్స్. షిఫ్ట్ టైమింగ్ 10 PM to 7 AM, రాత్రి 10 నుంచి మార్నింగ్ 7 వరకు. 5 days వర్కింగ్, శని ఆదివారం సెలవు. నైట్ షిఫ్ట్ డ్యూటీ. 1 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి. హైరింగ్ ఫర్ ఆఫీస్ లొకేషన్ ఇన్ చెన్నై. రిమోట్ పని, ఇండియా నుంచి ఏ మాల్ నుంచి మీరు రిమోట్ పని చేసుకోవచ్చు. SAP ఉండాలి. ఆర్డర్ మేనేజ్మెంట్, ఆర్డర్ ప్రాసెసింగ్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ యాక్సెప్టెడ్. ఇమీడియట్లీ జాయినింగ్, వెంటనే జాయిన్ అయిన వాళ్ళు కావాలి. నాన్ వాయిస్ ప్రాసెస్. రాత్రి 10 నుంచి మార్నింగ్ 7 వరకు. శని ఆదివారాలు సెలవు. 5 రోజులు పని చేయాలి. ఓకేనా? ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది మొత్తం అంతా చదువుకోండి. ఇక్కడ ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడా? స్వాతి ఆర్ అనేసి హెచ్ఆర్ ఉన్నారు, వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి. లింక్ ఇస్తాను, లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. అరే లింక్ ఇచ్చినా కొందరు ఉన్నారు లింక్ ఇచ్చారని అంటారు ఏంటని నాకు పక్క చిరాకు కాదు కదా. ఎదురుగా ఉంటే పక్కన తీసుకుని వెళ్ళేసి 2, 3 ఏందే లింక్ ఇచ్చినా లింక్ సార్ అంటే దాని మీనింగ్ అంటే ఇంప్రెషన్స్ పోతాయి తెలుసా. ఏమనుకోదు, కొందరి మీద ఇంప్రెషన్స్ నాకు ఉంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను 1-2 ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది. కొందరు అడిగిన దానికి వచ్చి నీ అంక మేలు బతుకులు ఏ చదువురా వెళ్ళడానికి అనుకున్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలనిపించదు నాకు. క్వశ్చన్స్, క్వాలిటీ క్వశ్చన్స్ అడగను స్వామి, చిన్న పిల్లలు కాదు. నా పాప దీంతో ఆడుకుంటుంది.
ఎయిర్ బబుల్ తెలుసు కదా, ఊతే బబుల్ వస్తుంది. ఇది మీరు ఆడుకుంటున్నారా? ఈ ఏజ్ వాళ్ళు సిల్లీ క్వశ్చన్స్ అడగొచ్చు, మీరు అడిగితే అన్నం ఉండదు. ఈ ఏజ్ మీద, ఈ ఆడుకునే ఏజ్ మీద కాదు కదా, బొమ్మలతో ఆడుకునే ఏజ్ మీది కాదు కదా, మరి ఎందుకు సిల్లీ క్వశ్చన్స్? ఈ ఏజ్ వాళ్ళు సిల్లీ క్వశ్చన్స్, కామెడీ క్వశ్చన్స్ అడిగితే నాకు మీనింగ్ ఉంది. మీ ఏజ్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ పాస్ అయిపోయి, డిగ్రీ పాస్ అయిపోయి, పల్లాలు ఉంచుకొని, మొగళ్ళు ఉంచుకొని సిల్లీ క్యాజువల్ క్వశ్చన్స్. ప్లీజ్, మీ రెప్యుటేషన్ బ్యాడ్ అవుతుంది. హెచ్ఆర్ ముందు రెప్యుటేషన్ బ్యాడ్ చేసుకోండి. మీ కెరీర్ ఇచ్చే వాళ్ళం ఎప్పుడైనా ఎదురైతే చెప్పు, సరే ఓకే, అలా ఉంటుంది. ఆన్సర్స్ మానండి. డోంట్ స్పాయిల్ యువర్ రెప్యుటేషన్ ఇయర్ ప్లీజ్. పర్మనెంట్ వాయిస్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్, గ్రాడ్యుయేషన్ ఇస్ బేస్ అదర్లాండ్. ఇది లింక్ ఇస్తాను, లింక్ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇది నా కాంటాక్ట్ నెంబర్, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లీజ్ ఆస్క్ సమ్ వాల్యుబుల్ క్వశ్చన్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంట్మెన్. రేపు మళ్ళీ వస్తా కొత్త వీడియోతో పాటు. ఇది కాస్త సేవ్ చేసుకోండి, బుక్ పేరు మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రిపేర్ మంచిగా అవ్వండి. ఇంటర్వ్యూలో ప్రిపేర్ అయ్యి హ్యాపీగా ఉంటే I feel very happy. Thank you so much, ladies and gentlemen. Love you all. HR Arun Kumar Sinha from Visakhapatnam. And have a great day. Good night.